కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు అందలేదని ఆరోపించారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు ఎంఈఓ పోస్టులను భర్తీ చేయడంతో పాటు విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి మహిళా సంఘాలకి అప్పగించాలని, ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అరవింద్, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, విద్యార్థులు పాల్గొన్నారు. అందించాలి ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు వెంటనే, అందించాలి ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు వెంటనే, సిగ్గు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, అందించాలి పాఠ్య పుస్తకాలు ప్రభుత్వ పాఠశాల వెంటనే, అందించాలి పాఠ్య పుస్తకాలు ప్రభుత్వ పాఠశాల వెంటనే, విద్యార్థుల కోసం చేయడం, పరిష్కరించాలి ప్రభుత్వ పాఠశాల సమస్యలు వెంటనే, పరిష్కరించాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అకాడమిక్ స్టార్ట్ అయ్యి 15 రోజులు అవుతుంది. ఇప్పటికి పాఠ్య పుస్తకాలు అందించకపోవడం సిగ్గుచేటు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలు లేక ఈరోజు గ్రౌండ్లో కూర్చున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నది. ఏ ప్రభుత్వ పాఠశాల వెళ్ళినా ఈరోజు పూర్తిగా పుస్తకాలు అందించలేని అసమర్థత పాలన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన కల్పిస్తున్నది. కాబట్టి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏం డిమాండ్ చేస్తున్నామంటే ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలి. ఈరోజు ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలి. ఎంఈఓ పోస్టు భర్తీ చేయకపోవడం ద్వారా విద్యార్థులకు ఏ సమస్యలు తెలుసుకున్న నాదులు లేని పరిస్థితి పాఠశాలలో ఉన్నది. మధ్యాహ్న భోజన పథకంలో పూర్తిగా అసౌకర్యంగా ఉన్నది. ఆ నాణ్యతగా లేని భోజనం అందిస్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయాలి, పుస్తకాలు అందించాలి, విద్యారంగ సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు అభివృద్ధి చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉండాలి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లేకపోవడం ద్వారా దాన్ని సూచించి దాన్ని సమస్యల్ని కనిపెట్టని నాయకుడు లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి, నియమించాలి. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు నిరసన ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా హైయర్ ఎడ్యుకేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ముట్టడిస్తుంది. దానిలో భాగంగా జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసన ద్వారానైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు అందించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు అరవింద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, కరీంనగర్. ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా వద్ద వట్టల మీద ఈరోజు రాస్తూ ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు పాఠశాల ప్రారంభమైన రోజు ఈరోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఈరోజు నోట్బుక్స్ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు ఇంతవరకు కూడా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రారంభమైన రోజు 2 జతల యూనిఫామ్స్ ఇస్తామని అన్నారు. ఇంతవరకు కూడా యూనిఫామ్స్ అందించలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఈరోజు పాఠ్య పుస్తకాలు 2 జతల యూనిఫామ్స్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు కనీసమైన విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. అక్షయ భారత పేరుతో, ఇస్కాన్ పేరుతో, మాస పేరుతో సంబంధించిన ఈరోజు వాళ్ళకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు నాణ్యమైన భోజనం పెట్టక ఈరోజు విద్యార్థులకు ఈరోజు ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, గతంలో ఏదైతే మహిళలకు ఈరోజు మహిళా సంఘాలకు ఇచ్చారో అదే తరహాలో ఇవ్వాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఎంఈఓ పోస్టు భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే కనీసం ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు, ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేక ప్రభుత్వ విద్య పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలో ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్.